హలో అందరికీ, వెల్కమ్ టు చిన్నారి కథల ప్రపంచం. మరి ఈరోజు మన స్టోరీ ఏంటంటే చిన్ని కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తూ ఎలా దొరికిపోయాడు అనేసి. మీలో ఎంతమందికి వెన్నంటే ఇష్టం కింద కమెంట్ చేసేయండి. యశోదమ్మ పాలు పితికి మంచిగా వెన్న చేసి పెట్టిందంట. కృష్ణుడితో గట్టిగా చెప్పిందంట, కృష్ణ ముందు అల్పాహారం తిను, తర్వాత వెన్నే అని చెప్పి అమ్మ నీళ్ళ కోసం బయటికి వెళ్ళిందంట. మన కృష్ణుడికి వెన్నంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు తిందామా అని చూస్తున్నాడు. చూడండి, మనం కూడా ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమో చాక్లెటో ఉన్నప్పుడు ఎప్పుడు తిందాం, ఎప్పుడు మమ్మీ బయటికి వెళ్తుందని చూస్తాం. సేమ్ అలాగే మన కృష్ణుడు కూడా అమ్మ ఎప్పుడు నీళ్ళకి వెళ్తుందా, మనం ఎప్పుడు వెన్న దొంగతనంగా తిందామా అని చూస్తున్నాడంట. అమ్మ వెళ్ళిపోయిందో లేదో కృష్ణుడు తన ఫ్రెండ్స్ అయిన మధుబాలని సుమంగల్ని, హే రండి రండి, అమ్మ నీళ్ళకెళ్ళి వచ్చేలోప మనం వెన్నని చక్కగా తిని మంచి పార్టీ చేసుకుందామని చెప్పాడంట. ఇంట్లో మిత్రులతో కలిసి కృష్ణుడు వెన్న కోసం చూస్తున్నాడంట. అయితే యశోదమ్మ కృష్ణుడికి అందకూడదనేసి ఆ వెన్నని పైన ఎక్కడో దాచిపెట్టేసింది గిన్నెలో పెట్టి. మరి ఎలా అనుకున్నారంట. సుమంగల్ ఇలా అన్నాడంట, కృష్ణ ఆ గిన్నెమో అంత పైకుంది కదా, మరి ఈరోజు మనం వెన్నెలా దొంగతనం చేస్తాం, ఇది చాలా కష్టమేమో కృష్ణ అని అడిగాడంట. కష్టమేం కాదు సుమంగల్, మనము ఒకరి మీద ఒకరం ఎక్కి నిచ్చెనలా చేసుకొని ఆ వెన్నెని కిందికి తీద్దామని అన్నాడంట మన చిన్ని కృష్ణుడు. ఒకరిపై ఒకరెక్కి వెన్నకుండను కిందికి దించే టైంలో అది కింద పడిపోయింది చేయి జారి. చూస్తే కింద మొత్తం వెన్నే. అయినా పర్లేదు అనుకొని కృష్ణుడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అందరు షేర్ చేసుకొని వెన్న తినడం స్టార్ట్ చేశారు. అలా వీళ్ళందరూ వెన్న తింటున్న టైంకి సడన్గా యశోదమ్మ ఇంటికి వచ్చేసింది. ఎక్కడున్న ఫ్రెండ్స్ అక్కడే యశోదమ్మని చూసి భయంతో పరుగులేయడం స్టార్ట్ చేశారు. కానీ కృష్ణుడి చేతిలో వెన్నె, మూతి నిండా వెన్నె. కోపం వచ్చిన యశోదమ్మ కృష్ణుడితో ఇలా అన్నదంట, కృష్ణ మళ్ళీ వెన్న దొంగతనం చేశావా, ఏంటిది కన్నా అని అడిగిందంట. ఇప్పుడు కృష్ణుడు అన్నాడంట, అమ్మ నేనైతే ఏం చేయలేదు, అసలు నేను వెన్ననే తినలేదమ్మా అని ఎంతో క్యూట్గా చెప్పాడంట. దానికి యశోదమ్మ అన్నదంట, అవునా కన్నా, నువ్వు తినకపోతే మరి ఈ వెన్న కిందికి ఎలా వచ్చింది, నీ మూతికి ఎలా అంటింది చెప్పు నాన్న అని అడిగిందంట. ఏమో నాకేం తెలుసమ్మా, బహుశా పిల్లి తిన్నదేమో అమ్మా అనేసి అన్నాడంటే చిన్ని కృష్ణుడు. మనం కూడా అప్పుడప్పుడు ఏదైనా నాటియస్ట్ పని చేసి దొరికిపోయినప్పుడు చూడండి, ఎవరో ఒకరి మీదకి తోసేస్తాం, నేను చేయలేదు, తమ్ముడు చేశాడు, అన్నయ్య చేశాడు, అక్క చేశాడు అనేసి. అలాగే కృష్ణుడు కూడా పిల్లిపైకి తోస్తాడట. యశోదమ్మ అన్నదంట, అవునా కన్నా, మరి నీ మూతికి ఎందుకు వెన్నంటింది, పిల్లి మూతికి ఎందుకు వెన్నంటలేదు అని అడిగిందంట. ఏమో అమ్మ, పిల్లి నాకు ముద్దు పెట్టేసింది, అందుకే నాకు అంటేసింది అని ఎంతో క్యూట్గా అబద్ధం చెప్పాడంట చిన్ని కృష్ణుడు. ఆ ముద్దైన అబద్ధాలకి ఆ తల్లి ఎంతో మురిసిపోయింది. ఆ కొడుకు క్యూట్నెస్కి ఆ తల్లి ఎంతో ఇంకా ఎంత అంటే అంత ప్రేమ ఆమెకు వచ్చేసింది. ఆ కోపం పోయింది, అది ఏం లేదు. ఆ నవ్వుతోటి ఆ కొడుకుని దగ్గరగా తీసుకొని ఆ చిన్ని కృష్ణుని ముద్దులాడి గట్టిగా పట్టుకొని, నా చిన్ని దొంగ కన్నయ్యవి కన్నా నువ్వు, నా వెన్న దొంగవి కన్నా నువ్వు అని ముద్దాడిందంట. మనం కూడా అంతే కదా, పిల్లలు ఎన్ని చేసినా అలా క్యూట్ ముద్దు మాటలతో వాళ్ళు చేసినవన్నీ మర్చిపోయి మళ్ళీ దగ్గర తీసేసుకొని ముద్దాడేస్తాం. ఇలాంటి మరెన్నో కృష్ణుడి స్టోరీలు, మన చిన్ని లిటిల్ స్టోరీస్ తెలుసుకోవాలనుకుంటే మన చిన్నారి కథల ప్రపంచాన్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.